నమస్తే మేడం. నమస్తే మా. ఈ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మేడం? కారే. ఏ విధంగా అంటే 3 సార్లు కారు ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా కారే. మళ్ళీ బుల్డోజర్ని అయితే తెచ్చుకోరు కదా. కారు కావాలంటారా బుల్డోజర్, కారు మధ్యలో బుల్డోజర్ మధ్యలో అవుతుంది ఇప్పుడు. కాబట్టి ప్రగతి పథంలో పోయేదాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి 20 సంవత్సరాలు వెనుకకు తీసుకొని పోయిండు. అంటే 420 హామీలు తుంగల దొక్కి బాపు కేసీఆర్ ఇస్తానని కూడా తుంగల దొక్కేసి ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పేసి 6 గ్యారంటీలను కూడా బొందబెట్టి 2 ఏళ్ల నుంచి జూబ్లీ హిల్స్లో ఏం చేసి ఏం మొహం పెట్టుకొని వస్తాడని అడుగుతున్నారు ఈరోజు ప్రజలు. కాబట్టి కారే తీసుకొని వస్తారు, బుల్డోజర్ని మాత్రం తీసుకొని రారు. మేడం, ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు. ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై చాలా వ్యతిరేకత ఉంది కదా ప్రజలు. వ్యతిరేకత పక్కకు పెట్టి ఆ వ్యతిరేకత ఏమో కానీ రౌడీ షీటర్కి ఇచ్చిండు. ఓ రౌడీ షీటర్ ఎట్లా వస్తాడు? ఒక రౌడీ షీటర్ ఓపెన్ ఛాలెంజ్గా గులాబీ కండువలు వేసుకున్న వాళ్ళని ఖతం చేస్తాం, ఇంటికి పోనీయమో అని అంటుండు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడున్న ప్రజలు ఎట్లా నమ్మేస్తారు? ఈరోజు మేము 2 రోజులు తిరిగి ఒక 9 తారీఖు మేము వెళ్ళిపోతాం. దాని తర్వాత 3 ఏళ్ళు గోసపడేది ఇక్కడున్న ప్రజలు. కాబట్టి జూబ్లీ హిల్స్లో చాలా ఇంటెలిజెన్స్ తెలివి వాళ్ళు, అంటే తెలివి ఉన్నోళ్ళు గోపన్నను 3 సార్లు గుండెలలో పెట్టుకొని గెలిపించుకున్న ప్రజలు బుల్డోజర్ని తీసుకొని రారు. రౌడీ షీటర్కి అసలే స్థానం ఇయ్యరు. మేడం, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? టఫ్ ఎందుకు అవుతుంది? అసలు కాంగ్రెస్ ఉంటే కదా, కాంగ్రెస్ ఏమైనా వీకుతనేమో మాట్లాడవచ్చు. ఇప్పుడు అంటారు కదా ఎలక్షన్లు ఉన్నాయని, ఎక్కడంటే అక్కడ తవ్వి పారేసిండ్రు. ఎలక్షన్ కోడ్ లేదు, ఏమి లేదు, ఇష్టం ఉన్నట్టు తవ్వేసిండ్రు. అంటే ప్రజలకు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రజలకు రోడ్లు వేస్తున్నాం అనేది చూపించారు. 2 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రు? 2 ఏళ్ల నుంచి ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండ్రు అని చెప్పేసి తులం బంగారం ఇచ్చిండ్రా, స్కూటీలు ఇచ్చిండ్రా, కళ్యాణ లక్ష్మిలు ఇస్తున్నారు, 2500 ఇస్తున్నారు. ఇవన్నీ ఏమన్నా చేసి ఏమైనా పథకాలు చేసి అమలు చేసి మొహం పెట్టుకొని వస్తే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడున్న మూర్ఖ ముఖ్యమంత్రి ఇంకేమంటుండంటే మీరు వెయ్యకుంటే మేము అన్ని స్కీములు బంద్ చేస్తామని చెప్తున్నారు. అదేమన్నా తెలివి ఉన్నాడా? అంటే ఒక చిన్న రౌడీ షీటర్ కాకుండా పెద్ద రౌడీ షీటర్ వచ్చి దమ్కాస్తున్నాడు ప్రజలను. కాబట్టి వాళ్ళు ఓటుతోనే వాళ్ళది అంటారు కదా చెంపదెబ్బ కొట్టేటట్టు రేవంత్ రెడ్డిని యావత్ తెలంగాణ కాదు ఈరోజు ప్రపంచం, మన భారతదేశం మొత్తం చూస్తున్నారు జూబ్లీ హిల్స్ను. కాబట్టి 4 కోట్ల ప్రజలకు చెంపదెబ్బగా మాకు ఇచ్చేది బాబు కేసీఆర్, కారు గుర్తే వస్తుంది. మేడం, బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి టాక్ నడుస్తుంది, మీరేమంటారు? బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు అంటే ఇన్ని రోజులు 2 ఏళ్ల నుంచి బీసీకి ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ఈరోజు ఒక అంటారు కదా ఒక ఆజారుద్దీన్, అది ఆయన కూడా కుంభకోణంలో ఉన్న ఆయనను క్రికెట్ దాంట్లో కుంభకోణం చేసిన ఆయనకు ఇచ్చిండు. అంటే కాంగ్రెస్లో మైనార్టీలు వేరే వాళ్ళు లేరా? మైనార్టీలు ఎంతో షబీర్ అలీ ఎక్కడ పోయిండు? ఆయనకి ఇయ్యలేడా? అంటే ఈ ఏరియా వాళ్ళకు ఇక్కడ నుంచి ఓట్లు తీసుకోవడానికే ఆయన అజరుద్దీన్కి ఇచ్చిండ్రు. అజరుద్దీన్కి ఇచ్చి కూడా మన ఇజ్జత్ ఇచ్చిండు. అజరుద్దీన్కి స్టేజ్ మీద ఆయనను సలాం చేస్తుంటే నమస్తే చేస్తుంటే కూడా దేకుతలేడు ముఖ్యమంత్రి. కాబట్టి ఆయనకు ఓన్లీ ఈ ఎలక్షన్ల మట్టుకు మంత్రి పదవి చేసిండు. ఆ మంత్రి పదవి ఇస్తాడో మళ్ళీ ఇది కాగానే డమ్మీ అని చెప్పేసి అది కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా తక్కువ లేడు రేవంత్ రెడ్డి. మేడం, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ వల్ల ఇక్కడ గెలుస్తుందంటారు జూబ్లీ హిల్స్ గడ్డ మీద? ఖచ్చితంగా సునీతమ్మనే. ఇక్కడ గోపన్న గుండెలలో ఉన్నాడు తమ్మి. మేము గడప గడపకు పోతుంటే గోపన్న పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళు అంటారు కదా పొన్నం ప్రభాకర్ మూర్ఖుడు మాట్లాడే మాటలు. పొన్నం ప్రభాకర్ కొన్ని వాక్యాలు వదిలాడు, సింపతి ఓట్లు గెయిన్ చేస్తున్నా, ఏడుస్తుంది. మళ్ళీ ఆడబోతా అని పెళ్ళాం కూడా సింపతి ఓట్లు అడుక్కుంటుందా? పొన్నం ప్రభాకర్ పోతాడు రేపు పొద్దున అని పెళ్ళాం సింపతి ఓట్లు అడుగుతారా? ఒక ఆడామని నేను అనొద్దు కానీ వాడు అన్నాడు మూర్ఖుడు. ఎట్లా అంటారా? ఒక భర్త చనిపోయిన ఆమె బయటికి వెళ్ళి ప్రజల కోసం బయట గడప గడప దండం పెట్టి ఇట్లాంటి రౌడీ షీటర్లు రావద్దని చెప్పేసి రౌడీల పాలన కావద్దు, నా భర్త చేసిన ప్రగతి పదం ఇక్కడ మళ్ళా బుల్డోజర్ రావద్దని ఆమె కంటికి కాలుకు బల్పం కట్టుకొని కంటికి తడిపెట్టు వస్తున్నా కానీ ప్రజలల్లో నవ్వుకుంటూ తిరుగుకుంటూ ఈరోజు సునీతమ్మ తిరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా కారు మధ్యలో బుల్డోజర్ మధ్యలో అవుతుంది. రౌడీ షీటర్లను మాత్రం రానియరు, బుల్డోజర్ను రానియరు. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందులానే ఉందంటారా? ఎక్కడున్నది? 2 ఏళ్ల నుంచి బొందబెట్టేసిండ్రు, మొత్తం బొందబెట్టేసిండ్రు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండే, ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుండే. హైదరాబాద్లో ఎక్కడ ఇటుక పెట్టిండు, ఎక్కడ ఇల్లు కట్టిండు, ఎక్కడ ఏ సంక్షేమ పథకం ఇచ్చిండు? ఈరోజు హైదరాబాద్ వాళ్ళ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. అర్థమైందా? ఎందుకంటే వానికి ఒక్క సీట్ ఇవ్వలేదు ఇక్కడ. ఈరోజు జంపింగ్ వాళ్ళకు మీద కూడా కేసు ఉన్నది. అది ఏమవుతుందో చూడాలి. ఇంకెన్ని బై ఎలక్షన్లు వస్తాయో చూడాలి. మేడం, మొత్తానికైతే ఇప్పుడు
ఇక్కడ జూబ్లీస్ కాంగ్రెస్ గెలిస్తే ఒకవేళ ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు ప్రజలు? గెలుస్తే కాదు, 2 ఏళ్ల నుంచి ఏమైనా వీకుతే గెలుస్తుందని చెప్పుండ్రి. 2 ఏళ్ల నుంచి వాడు ఏం చెప్పిండు, 2 ఏళ్ల కింద ఏం మాట్లాడిండు, 2 ఏళ్ల కింద ఎన్ని వాగ్దానాలు పూర్తి చేస్తే ఈ రోజు గెలుస్తుందని ధీమా ఇయ్యాలి తమ్మి. ఏమి ఇయ్యంది మేము గెలుస్తాం అంటే ఎట్లా గెలుస్తాడు? రిగ్గింగ్ చేస్తాడా? గన్ను పెట్టి ఓట్లు వేపిస్తాడా? గన్నులు గిన పెట్టి బుల్డోజర్ అంటే బుల్డోజర్ అయితే తెచ్చే ముందు గన్నులు పెట్టి ఓట్లు వేపిస్తాడా ప్రజలతోని? ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అసలు? రేవంత్ రెడ్డి కుళ్ళ ధమ్కీలు ఇచ్చి రౌడీ అంటారు కదా, పెద్ద రౌడీ ఇచ్చి పోతున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా కారు కింద బుల్డోజర్ వస్తుంది. మొత్తానికి అయితే జూబ్లీస్ గడ్డ మీద ఎవరు జెండా ఎగరబోతుంది, ఎంత మెజారిటీ? ముందు డిపాజిట్ రానియం నవీన్ యాదవ్, నీకు డిపాజిట్ రాదు ఇక్కడ. నువ్వు అనుకుంటున్నావేమో ఈ రౌడీ జామ్ చేసి ఇక్కడ గెలుస్తామనేది కాదు. ఇది అంటారు కదా బీహార్ అక్కడిక్కడ బుల్డోజర్ తెచ్చినట్టు తెలంగాణలో తీసుకొచ్చిండు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు, బుల్డోజర్ని తెచ్చుకోరు, కారే వస్తుంది, పక్కా కారే. ఓకే మేడం, థ్యాంక్ యూ.